జగద్గిరి గుట్టలో ట్రావెల్స్ పేరుతో కార్లను అద్దెకు తీసుకుని వాటిని విక్రయిస్తున్న చీటర్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్ల యజమానుల ఫిర్యాదుతో ప్రధాన చీటర్ విశ్వఫణీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు రమణ, సత్యనారాయణ, వెంకటేష్ పరారీలో ఉన్నారు. వారు విక్రయించిన 32 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు 2.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి మరో ముగ్గురు నిందితులు ఆచూకీకి దర్యాప్తు చేస్తున్నారు. ఇక కేసును ఛేదించిన బాల్నగర్ పోలీస్ టీంను బాల్నగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ అభినందించారు. క్రైమ్ నెంబర్ 86/25 అండర్ సెక్షన్ 318 సబ్సెక్షన్ 4, 316 సబ్సెక్షన్ 2, 351 సబ్సెక్షన్ 2 బిఎన్ఎస్ కింద జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేసినాము. దాని తర్వాత ఇంకొక 2 కేసులు కూడా క్రైమ్ నెంబర్ 90 అండ్ క్రైమ్ నెంబర్ 101 సేమ్ సెక్షన్స్ తోటి చేయడం జరిగింది. ఈ కేసులో సారాంశం ఏంటంటే మొత్తం 32 వెహికల్స్, దాంట్లో ఒక ఇన్నోవా, ఒక 3 ఎర్టిగా మారుతి, అదేవిధంగా మారుతి స్విఫ్ట్ డిజైర్ ఒక 13, బ్రెజా 1, బ్యాలెనో 1, హుండాయ్ i20 1, ఇలాగా మొత్తం 32 కార్లు. మొత్తం మా కార్లు ఇతను తీసుకొని వీటిని ఎక్కడో అమ్మేసినాడు, లేదంటే కుదవబెట్టినాడు. ఇప్పుడు మా కార్లు కూడా లేవు, మాకు నెల ఇస్తామన్న అమౌంట్స్ కూడా ఇవ్వట్లేదని చెప్పేసి మొత్తం 28 మంది వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద 3 ఎఫ్ఐఆర్లు చేసినాము. దాని మీద ఒక టీం ఫామ్ చేసి ఏసీపీ బాలానగర్ అండ్ ఎస్హెచ్ఓ జగదగిరిగుట్ట వీళ్ళిద్దరూ పర్సనల్గా మానిటర్ చేస్తూ డిఐ జగదగిరిగుట్ట ఆధ్వర్యంలో ఒక టీము ఏర్పాటు చేసి డిఐ జగదగిరిగుట్ట అండ్ హిజ్ టీమ్ వీళ్ళందరూ కూడా కోనసీమ జిల్లాలో మొత్తం 26 కార్లని మనము రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ దాదాపుగా 2 కోట్లు. ఈ కేసులో ఈ విశ్వఫణీంద్ర అనే వ్యక్తి, అదేవిధంగా రమణ, సత్యనారాయణ, వెంకటేష్ అనేవాళ్ళు మొత్తం 4 వ్యక్తులు మనకి ఇందులో అక్యూజ్డ్. దీంట్లో ఈ విశ్వఫణీంద్ర మనకి కస్టడీలో ఉన్నాడు, మిగతా వాళ్ళు 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు.